లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి ప్రదీపములను లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను. సాక్ష్యపు మందసమునెదుట ధూపం వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తగిలించవలను. ప్రత్యక్షపు గుడారపు ద్వారమునందును దహన బలిపీఠమును ఉంచవలెను. ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకును మధ్యన గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలను. తెరలను ఆవరణమును నిలవబెట్టి ఆవరణ ద్వారము యొక్క తెరను తగిలింపవలను. మరియు నీవు అభిషేక తైలము తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. ప్రార్థన. సమీపింపరాని తేజస్సులో అమరత్వములో వసించుచు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు పొందుచున్న తండ్రి వందనములు. నీ ఏర్పాటు బిడ్డలందరినీ మీరు తీసుకొచ్చుకున్న తండ్రి వందనములు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొందరే అన్నట్లు బైబిల్ మిషన్కు మోషే సుఖోపవాస ధ్యానములు వరములు అని మా తండ్రి గారు అన్నారు. నాయన, ఈ వరములు కలిగిన ఈ పండుగలో ఏకీభవించిన నీ బిడ్డల్ని మీరు ప్రతిష్ఠించండి. నాయన, నీ వాక్యములో తైలములో ఉన్న మర్మములు, సన్నిధిలో ఉన్న మర్మములు, ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి మర్మములు, అభిషేకములో ఉన్న మర్మములు సంపూర్ణముగా నన్ను మరుగు చేసి మిమ్మును మీరు కనపర్చుకొనమని మా మధ్యకు వచ్చి వేసిన మహాఘనుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడయ్యున్న యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, తైలాభిషేక పండుగలో ఏకీభవించిన మనలను తండ్రి తన ఆత్మానంద తైలాభిషేకముతో అభిషేకించి వేయును గాక. ఆమెన్. మనం చూచినట్లయితే మొదటిగా పరిశుద్ధ గ్రంథములో ఉన్న గుడారాలను చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూచినట్లయితే ఒక శాపగ్రస్తమైన కుటుంబంలో దేవుడు ఒక చక్కటి గుడారాన్ని వేశారు. ఆదికాండము 4వ అధ్యాయంలో లెమెకు ఇంటిలో ఒక చక్కని గుడారము వేయబడినట్లుగా ఆదికాండం 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ లెమెకు కయ్యూను సంతతిలో నుంచి వచ్చినవాడు. కయ్యూను ఎవరు అంటే ఆదాము యొక్క జ్యేష్ఠ కుమారునిగా మనం చూస్తూ ఉన్నాం. ఒక పండగ చేసేటప్పుడు తమ్ముడిని చంపి ఒక హంతకుడిగా ఉన్నాడు గనక అతడు దేశ దిమ్మరిగా వెళ్ళిపోయినట్టు అతని కుటుంబంలో నుంచి లెమెకు వచ్చినట్టు చూస్తూ ఉన్నాం. ఈ లెమెకుకి 3 కొడుకుల్ని దేవుడిచ్చాడు. ఈ శాపగ్రస్తమైన లోకములోనికి త్రిత్వముగా ప్రభు వచ్చి వేశారు. అలాగే ఒకసారి చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూచినట్లయితే మరి మొట్టమొదట గుడారము వేసిన వారు ఎవరు అనేది మనం చూస్తే యాబాలు యూబాలు అనే విషయం మనందరూ తెలిసిందే. కానీ కొన్ని మాటల కొరకు మనం చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయంలో మరి లెమెకు 19వ వచనం, 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములో నివసించు వారికి మూల పురుషుడు. కాబట్టి గుడారం వేసింది మొట్టమొదట ఎవరు అంటే యాబాలు, అనగా ప్రవాహము. ప్రవాహానికి అన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి. అలాగే మనం చూస్తే గుడారము అనగా నివాసము అనే అర్థము. యోబు గ్రంథము 5వ అధ్యాయం 24లో నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును, నీ ఇంటి వస్తువులను లెక్క చూడగా ఏది పోయి ఉండదు అని మనం చూస్తూ ఉన్నాం. డేరా అనగా శరీరము, డేరా అనగా గుడారము,
డేరా అనగా దైవ సన్నిధి, డేరా అనగా మందిరము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ముందుకు జరగండి మీరు, ఇటు జరుగు. కాబట్టి గుడారములో 3 పనులు ఇక్కడ జరిగినట్టు చూస్తున్నాం. ఒకటి, పశువుల కాపరి, గొర్రెలకు మంచి కాపరిని నేను అని ప్రభు తెలియచేస్తున్నారు. అలాగనే మరి ఇక్కడ మనం చూస్తే అతని సహోదరుడు యోబాలు అనగా మెరుపు. ఇతనేం చేశాడంటే ఆరాధన, 1 గుడారము, 2 ఆరాధన. ఇతడు సితారాను సానికను వాడుక చేయి వారందరికీ మూల పురుషుడు, అంటే పిల్లన గ్రోవి. దావీదున్నాడు, చక్కటి వాద్యాలతో దేవుణ్ణి స్తుతించేవాడిగా మనం చూస్తూ ఉన్నాం. 10 తంతుల సితారాతో నేను నిన్ను స్తుతించెదను అని తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి గుడారము అనగా సన్నిధి, రెండోది గుడారములో ఆరాధన అనేది ఉండాలి. మూడోదిగా 22వ వచనంలో తుబల్కయును, ఇతడు రాగి పనిముట్లు కనిపెట్టారట. యోబు 28లో రాళ్ళు కరిగించి రాగి తీయుదురు అని చూస్తున్నాం. రాగి తీగ లేకపోతే కరెంట్ అనేది లేదు. వెలుగును ప్రకాశింప చేయువాడు ప్రభు అంటున్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అందరిలో ఉన్న అహరోనుకు అభిషేకం జరగగానే దేవాలయములో ఒత్తి సరిచేసే పని ఇవ్వబడింది. అంటే వెలుగును ప్రకాశింపచేసే ఒక పని ఇవ్వబడింది. తైలాభిషేకమును బట్టి స్థానము మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే అందరిలో నుండి ప్రత్యేకించబడ్డాడు, ప్రధాన స్థలములోనికి వచ్చాడు, వస్త్రములు మార్చబడినవి. ప్రభు చెప్తున్నారు ఇర్మియా 1:5లో, తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్ను నేను ఎరిగి తిని. అలాగే మన గుడారాలు ఎలా ఉండాలో ప్రభు చెప్తున్నారు. 118 కీర్తన 15వ వచనంలో, 118, 15వ వచనంలో, నీతిమంతుని గుడారములో రక్షణ సునాదము వినపడును. నీతిమంతుడు అంటే నమ్మకం. 2-3 ఎక్కడైతే ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అన్నారు. ప్రభు, నా కుటుంబంతో కలిసి నేను ఆరాధన చేసుకుంటున్నాను, నీ వచ్చి నన్ను దీవించు అంటే ప్రభు మన మధ్యకి వస్తారు. ప్రకటన గ్రంథం 21:3వ వచనంలో, ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయునని చూస్తున్నాం. అలాగనే మన గుడారం క్షేమంగా ఉండాలి అంటే ఈ గుడారంలోనికి వెలుగు అనేది రావాలి, స్తుతి అనేది రావాలి అని ప్రభు చెప్తూ ఉన్నారు. దావీదు గుడారము దెబ్బతిందట. ఆమోసు గ్రంథము 9:11 వచనంలో, ఆమోసు గ్రంథము 9:11 వచనంలో, పడిపోయిన దావీదు గుడారమును లేవనెత్తి దాని పోయిన చోట్లను బాగు చేసి. దావీదు గుడారం ఏమైపోయిందంటే పడిపోయింది. దావీదు ఒకే చిన్న తప్పు చేశాడు, గుడారం ఏమైపోయింది, దెబ్బతిన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ దావీదు గుడారాన్ని మళ్ళీ కట్టడానికి ప్రభు లోకరక్షకుడుగా వచ్చారు. అందుకే మత్తయి సువార్త 1:1 వచనంలో, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. దావీదు కుమారుడుగా యేసు ప్రభు వచ్చారు. పడిపోయిన గుడారాన్ని పునర్నిర్మాణము చేయటానికి, పడిపోయిన వ్యక్తులని తీర్చిదిద్దటానికి తండ్రి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకంలోనికి ఇచ్చివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడాలి అంటే మరి 2 గుడారాల్ని ఏర్పాటు చేశారు. 1 సాక్ష్యపు గుడారము, 2 ప్రత్యక్షపు గుడారము. ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు ప్రభు తన అంతరంగంలో ఉన్నటువంటి ఉద్దేశాల్ని
చక్కగా బయలుపరచువారై ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే యాబాలు, యోబాలు, తొబల్కయోను ఈ ముగ్గురు కలిసి ఆ గుడారములోనికి సన్నిధి వచ్చింది, గుడారములోనికి వెలుగు వచ్చింది, గుడారములోనికి మనం చూస్తే పశువులు అనగా సంఘం వచ్చింది. 100వ కీర్తన 3వ వచనంలో ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన మేపెడి గొర్రెలమని చూస్తున్నాం. వీరి సంతతిలో నుండి కొన్ని తరాలకి మనం చూస్తే షేము వస్తూ ఉన్నాడు. ఆదికాండం 9:26లో షేము నంబు చెప్పబడియను, భూమి స్థుతుల నందుకొనే భూమిపైన నరుడుగాను పుట్టవచ్చెను. ఇక్కడ చూద్దాం, షేము అనగా ఖ్యాతి, గుడారములో ఖ్యాతి అనేది ఉన్నది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. రూతు గ్రంథం 4:12 వచనంలో బెత్లెహేములో ఎఫ్రాతాలో ఖ్యాతి కలిగిన వాడవై బెత్లెహేములో క్షేమాభివృద్ధి నొందుదువుగాక అని చూస్తూ ఉన్నాం. షేము యాపేతు తండ్రిని గౌరవించటాన్ని బట్టి కొన్ని తరాలకు సరిపోయే దీవెన వస్తుంది. అభిషేకాన్ని బట్టి కొన్ని తరాలు, 1000 తరాల వరకు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. నోవహు మత్తుడైనప్పుడు తన తరము దీవెన దాటింది. తన 2 కుమారులు వస్త్రాన్ని భుజం మీద వేసుకొని వెనక్కి నడిచి వెళ్ళి తండ్రి యొక్క దిగంబరత్వాన్ని కప్పారు. నేను ఎప్పుడు చెప్తుంటా, వేలింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రార్థన అంశం పెట్టి వెనక్కి నడుచుకుంటూ వస్తాం, వెంటనే వీపు చూపించకూడదు. అలా వచ్చినప్పుడు అంశం అనేది నెరవేరుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి మేల్కొని షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, మరి ఇతని గుడారము స్తుతి గుడారము అని ఆదికాండం 9:26లో చూస్తున్నాం. ఈ షేములో నుండి 10 తరాలకు అబ్రహాం వస్తున్నాడు. అబ్రహాము గుడారం ద్వారం దగ్గర ఉన్నాడు, మనశ్శాంతి లేకుండా ఎండవేళ అలా ఉండిపోయాడు. త్రిత్వం వచ్చేసింది ఆ గుడారం దగ్గరికి. వచ్చిన తర్వాత అబ్రహాములో ఉన్న వేదనంతటినీ దేవుడు తీసి అతను సంతోషపెట్టాలి అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు మనుషులుగా వచ్చారు. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి వారిని చూచి ముందుగా పరిగెత్తి నేలమట్టుకు వంగి నమస్కారం చేశాడు. కాబట్టి నీకు భోజనం పెడతా, ఈ చెట్టు కింద కూర్చోండి అని పని కల్పించుకున్నాడు. శారమ్మ 3 మానికల పిండి పిసికింది. అంటే ఆ దిగుల్ని తీసివేయటానికి దేవుడు అబ్రహాం గుడారం దగ్గరికి వచ్చారు. మన గుడారంలో, మన మనస్సులో, మన ఇంటిలో ఏదన్నా వేదన ఉందేమో ప్రభు వస్తారు, కానీ నువ్వు గుర్తించే స్థితిలో ఉన్నావా? వెంటనే అబ్రహాము పనిలో పడిపోయాడు. శ్రేష్టమైన మందలో నుండి ప్రభు కొరకు సిద్ధం చేస్తూ ఉన్నాడు. శారమ్మ పనిచేస్తుంది, పనివారు పనిచేస్తున్నారు. అంతా సిద్ధం చేసుకొచ్చి దిగులంతా ఎటిపోయిందో దేవుని ఎదుట నిలబడినప్పుడు దీవెనిస్తున్నాడు. నేను మళ్ళీ వస్తాను, శారా కౌగిట కుమారుడు ఉంటాడు, నీ భార్య అయిన శారా ఏది అంటే గుడారములో ఉన్నది. బయటికి రావటంలా. మేము అనుకున్నది ఏం జరిగిందని బయటికి రావాలి. అందుకే మనం చూస్తే ఆదికాండం 18:9లో శారా గుడారములో నుండి బయటికి రాలేదు. దేవుడు అన్నాడు, నేను తప్పకుండా బిడ్డనిస్తా, శారా నోటి నిండా నవ్వు ఉంటుందంటే శారా ఎగతాళిగా నవ్వింది. శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ పండుగలో దేవుడు మీకు కొన్ని ఆశీర్వాదాలను ఇస్తాడు. అమ్మో మాక అని మనం అనుకోకూడదు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము చేయుటకైనా చాలినవారు. కాబట్టి శారా నవ్వలేదు అందగనక శారా గుడారములోనికి దుఃఖము అనేది వచ్చి వేసింది.
ఇస్సాకు ఆదికాండం 24 చివరిలో చూస్తే పెళ్లి చేసుకొని శారా గుడారములోని తెచ్చాడట తన భార్య రిబ్కాని. ఇస్సాకు దుఃఖ నివారణ కలిగెను. అబ్రహాము గుడారములో వాగ్దానం ఇవ్వబడింది, శారా గుడారములో దుఃఖ నివారణ అనేది కనపడుతూ ఉంది. సన్నిధి గుడారములోనికి మనం వస్తే ప్రభు చెప్పారు, సన్నిధి అందే అన్నీయు పరిష్కారమగును అని. ఎంత దుఃఖమున్నా సరే నివారణ అనే దీవెన నేను ఇస్తున్నాను అని ప్రభు స్పష్టంగా తెలియచేస్తున్నారు. అలాగే సాక్ష్యపు గుడారము, ప్రత్యక్షపు గుడారము, గుడారములో నుండి దేవుడు మాట్లాడువారై ఉన్నారు అని ప్రభు తెలియచేస్తున్నారు. అబ్రహాముకు గుడారం ఉంది, శారాకు గుడారం ఉంది. శారా కోడలు ఎవరమ్మా? శారమ్మ కోడలు ఎవరు? అంత చేట ఆలోచిస్తున్నారు. రిబ్కాకు కూడా ఒక గుడారం ఉంది. ఆమె గుడారములో తన కొడుకును సాధువుగా చేసిందట. ఒకసారి చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయంలో గనక మనం చూచినట్లయితే, మరి రిబ్కా గుడారములో 27లో యాకోబు గుడారములో సాధువుగా ఉండెను. గుడారములో ఉండటం ద్వారా సాధు రూపం వచ్చేసింది. యాషావు అరణ్యవాసిగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండం 29:42లో సాక్ష్యపు గుడారం ఉంది. ఇందులో దేవుడు మాట్లాడే గుడారం. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు నీ హృదయానికి అర్థమయ్యేటట్టు దేవుడు మాట్లాడతాడు. అలాగనే మనం చూచినట్లయితే అతిథి గుడారము కూడా ఉంది. కీర్తన 15:1లో యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మనకు ఒక గుడారం ఉంది. 2 కొరింథీ 5:1లో శిథిలమైపోయే ఈ గుడారాలు, శాశ్వతమైన గుడారము పరలోకమందు మనకుంది అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారములోనికి కొన్ని వస్తువుల్ని మనం తీసుకురావాలి. మొదటిగా మందస్సము అనగా వాక్యము. మందస్సములో ఏమున్నాయి అంటే ఆజ్ఞలు అనేవి ఉన్నట్టు చూస్తున్నాం. రెండోది దీపవృక్షము. దీపవృక్షము అనగా 7 ఆత్మలు. 7 ఆత్మలని వెలిగింప చేస్తారు ప్రభు. మూడోదిగా మనం చూచినట్లయితే సముఖపు రొట్టెల బల్ల, శరీర రక్తాలు మనలోనికి రావాలి. నాలుగోదిగా ధూప వేదిక, బలమైన విజ్ఞాపన. సంఘమంతా పేతురు కొరకు ప్రార్థన చేస్తుంటే సరసాల్లో ఉన్న పేతుర్ని తీసుకొచ్చేశారు. అలాగనే ఎప్పుడైతే ప్రభు దగ్గర బలమైన విజ్ఞాపన చేస్తామో బలిపీఠాన్ని ప్రతిష్ఠించాలి అంటున్నారు. బలిపీఠం అనగా సిలువ. 1 కొరింథీ 1:18లో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని చూస్తున్నాం. తర్వాత మనం చూచినట్లయితే బలిపీఠము తర్వాత మందిరాన్ని ప్రతిష్ఠించాలి. మందిరము అనగా 1 కొరింథీ 3:16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా అని ప్రభు తెలియచేస్తున్నారు. తర్వాత వ్యక్తికి అభిషేకము అనేది జరగాలి. ఈ వ్యక్తి ఎవరు అంటే మనమే. అభిషేకం జరిగితే గొప్ప శక్తి అనేది మనకు వస్తుంది. దావీదుకి అభిషేకం జరిగింది. నాట నుండి దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. అలాగనే పరిశుద్ధ గ్రంథములో ఎన్నో తైలాలు ఉన్నాయి. 7 ప్రాముఖ్యమైన తైలాలను చూద్దాం. ఈ తైలం వేయబడటం ద్వారా వారి స్థితి ఎలా మారిపోయిందో చూద్దాం. మొదటి తైలము పరిమళ తైలము. పరమగీతం 1వ అధ్యాయం 3వ వచనంలో 2-3 వచనాలు చూడవచ్చు.
నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. పరలోకంలో ఉన్న పేరు భూలోకములోనికి ఒక పరిమళ తైలముగా వచ్చి వేసినట్టు చూస్తున్నాం. రెండవ తైలము సుగంధ తైలము. ఒక మంచి స్థితిని ఇస్తుంది ఈ తైలం మన మీద ఉంటే. ప్రసంగి 12వ అధ్యాయం, ప్రసంగి 7వ అధ్యాయము ప్రారంభంలో మనం చూస్తే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఈ తైలాభిషేక పండుగ ద్వారా మంచి పేరుని మనకెవరిస్తారు? తైలము మన మీద పడటం ద్వారా ఒక మంచి పేరుని దేవుడు మనకిచ్చువారై ఉన్నారు. మూడవ తైలాన్ని మనం చూచినట్లయితే 133వ కీర్తన మొదటి 2 వచనాల్లో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీద పోయబడి గడ్డము గుండా కారి అంగీ అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. శోభ ఇటు ముందుకు వచ్చేసేయండి. అంగీ అంచులు, అంతటా అందరూ మారు మనసు పొందాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. గడ్డము అనగా తైలాభిషేక పండుగలో నీకు ఒక అనుభవం అనేది వస్తుంది. అంగీ అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము. ఎఫెసీ 5:2 అంటాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ తైలముగా ఉండుటకు మీ కొరకు బలిగా అర్పణగా తన్ను తాను సమర్పించుకొనేను అని చూస్తూ ఉన్నాం. 4వ తైలము, నీ స్థాయి పెంచబడుతుంది ఈ తైలం పడితే. 92వ కీర్తన 10వ వచనంలో నీ కొమ్ము పైకెత్తి తిని క్రొత్త తైలముతో నీవు అంటబడితివి. ఒక క్రొత్త తైలమును ఆయన బిడ్డలమైన మనకు తండ్రి ముమ్మరముగా దయచేయువారై ఉన్నారు. అలాగునే 5వ తైలము ఆనంద తైలము. కీర్తన 45:7. కీర్తన 45:7. ఒకవేళ సంతోషం అనేది మనకు లేదేమో. అన్ని తైలాలు ఒకటి కాదు, ఏ తైలము దేనికి అనేది కూడా నేను చెప్తున్నాను. మరి మనం చూస్తే కీర్తన 45:7లో ఆనంద తైలముతో నేను నిన్ను అభిషేకించి ఉన్నాను అని ప్రభు తెలియచేస్తున్నారు. 6వ తైలము ఒలీవ తైలము. ఎప్పుడు సంతోషంగా ఉంటాం ఈ తైలం ఉంటే. ఎప్పుడు మరి పూర్ణ ఆయుష్ అనేది ఉంటుంది. అన్ని చెట్లు చచ్చిపోయినాయి. నోవహు కాలంలో కానీ ఒలీవ చెట్టు చచ్చిపోలేదు. లేవియాకాండము 24:2లో దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపముల కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె తేవలనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించము. మీకు నోట్లో వేసేది ఇప్పుడు అచ్చమైన ఒలీవ నూనె ఇజ్రాయెల్ దేశాందే. ఈ యొక్క నూనె చాలా శ్రేష్టమైనది. 7వదిగా ప్రతిష్టాభిషేక తైలము. ఈ దినం దేవుని సన్నిధిలో 40వ రోజున ఏది పెట్టినా అది ప్రతిష్ఠించబడుతుంది. నిర్గమాకాండం 40వ అధ్యాయం 9వ వచనంలో ప్రతిష్టాభిషేక తైలము అనే మాట చూస్తున్నాం. అంటే 7 గుడారాలు చూచాం, 7 తైలాలు మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో 3 అభిషేకాలు చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో 4 అభిషేకాలని మనం చూస్తూ ఉన్నాం. 4, 3 కలిపితే ఎంత అయింది? 7 కనపడుతూ ఉంది. కాబట్టి పాత నిబంధనలో అభిషేకాలను చూచి క్రొత్త నిబంధనలో ఉన్న కొన్ని అభిషేకాలని మనం చూద్దాం. ఒకసారి నిర్గమాకాండము 40వ అధ్యాయం దగ్గరికి రాగానే మొదటి అభిషేకము యాజకుల అభిషేకము. నిర్గమాకాండము 29:7 వచనం మీరే చదవండి. నిర్గమాకాండము 29:7.
ఇక్కడికి ఆగుదాం. అభిషేకము ద్వారా జనములో ఉన్న వ్యక్తి ప్రత్యేకించబడి పరిశుద్ధ స్థలంలోనికి వస్తున్నాడు. అభిషేకము ద్వారా నీ స్థానము, నీ స్థాయి అనేది పెంచబడుతుంది అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ తైలము వేసే కొన్ని పద్ధతులు ఉన్నాయి. వేసి, వ్రాసి, పూసి అని కొన్ని మాటలు చూస్తున్నాం. జకరియా గ్రంథం 4:14 సర్వలోక నాథుని ఎదుట నిలిచి, సర్వలోక నాథుడు అంటే ఎవరో? ప్రభు. తైలు వేసేటప్పుడు ప్రభు ఉంటారు. జెరుబ్బాబెలు, యెహోషువ తైలము పోయువారై ఉన్నారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. జెరుబ్బాబెలు అంటే రాజు, మరి యెహోషువ అంటే యాజకుడు. చాలాసార్లు చెప్పా, ఈయన మోషే తర్వాత వచ్చిన యెహోషువ ఒకటి కాదు. జకరియా గ్రంథంలో ఉన్న యెహోషువ యాజకుడు, మోషే తర్వాత వచ్చిన యెహోషువ నాయకుడు. వీళ్ళిద్దరికి మధ్య 500 సంవత్సరాల తేడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే తర్వాత వచ్చిన యెహోషువ నునుకుమారుడైన యెహోషువ. ఈయన యాజక వస్త్రం వేసుకోకూడదు, నూనె వేయకూడదు, నడిపించడం వరకు ఆయన పని. జకరియా గ్రంథంలో ఉన్న ఆయన యాజక వస్త్రం వేసుకోవాలి. 3వ అధ్యాయము జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో సాతాను వెళ్ళి ఈయన మలిన వస్త్రంతో ఉన్నాడు దేవుని సన్నిధిలోని ఫిర్యాదు చెప్తుందంట కుడివైపు నిలబడి. అంటే సంఘములో ఉన్న లోపము యాజకుని మీద కనపడుతూ ఉంది. యాజకుడు వేసుకున్న న్యాయ విధాన పథకములో 12 రాళ్లలో 12 గోత్రాల్లో ఉన్న లోపాలనే అక్కడ కనపడుతూ ఉంటాయి. ఏ గోత్రంలో లోపం ఉన్నా ప్రధాన యాజకుని కనపడుతుంది. కాబట్టి అహరోనికి అభిషేకము ద్వారా ఆయన స్థాయి పెంచబడింది. రోజు జనములో ఉన్న ఆయన ప్రత్యేకించబడ్డాడు, పరిశుద్ధ స్థలములోనికి వచ్చాడు. రెండో పని ఒత్తి సరిచేయుట, దీపము వెలిగించుట, ఆయిల్ కరెక్ట్గా ఉందో లేదో చూచుకొనుట. 3 సార్లు ఒత్తిని సరి చేసేవాడట. మనకు ఒక రోజు ఉందంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఉంటుంది. ఒత్తి సరి చేయనప్పుడు సంఘములో లేకపోతే గోత్రాల్లో ఎక్కడ ఏ లోపం ఉందో వాళ్ళని సరిచేసే పని అతనికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగునే యేసు ప్రభు కూడా ప్రధాన యాజకుడు. సేవ చెయ్యాలి అన్నా, పని చెయ్యాలి అన్నా పనికి ముందు అభిషేకం అనేది జరగాలి. మరి మనం చూసినట్లయితే లూకా సువార్త 4:16 ధర్మశాస్త్రం ఆయన చేతికి ఇవ్వబడింది. ప్రభు అయిన యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువు ఆయన బిడ్డలమైన మనల్ని అభిషేకించుట ద్వారా మన స్థానము అనేది పెంచబడుతుంది. అందరిలో నుంచి ప్రత్యేకించబడుతూ ఉన్నాం. ప్రభు అన్నారు, విశ్వాసులైన మీరు అవిశ్వాసులైన వారితో విజ్జోడిగా ఉండవద్దు అని ప్రభు తెలియచేస్తున్నారు. యేసు ప్రభు కూడా ఇందాక 7 గుడారాలు చెప్పాను మీకు. దావీదు గుడారమును సరిచేయటానికి మత్తయి సువార్త 1:1 అబ్రహాము గుడారములో దుఃఖం తీసివేయటానికి ప్రభు ఆదికాండం 18 అబ్రహాము గుడారానికి వెళ్ళాడు. దావీదు గుడారము దెబ్బతిందట, దాన్ని సరిచేసి మరి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు కూడా యాజకుడే గనక మనం చూచినట్లయితే సువార్త ప్రకటించటానికి ఆయనకు అభిషేకము జరిగినట్లుగా చూస్తున్నాం. రెండవ అభిషేకము రాజుల అభిషేకము. మరి రాజుగా చెయ్యాలి అంటే అభిషేకం అవసరమై ఉన్నది. ఒకసారి క్వీన్ ఎలిజబెత్ లండన్కి ఇన్వైట్ చేసిందంట నిజాంని, మన హైదరాబాద్ నిజాం గారిని. అలాగనే విజయవాడ నుంచి బిషప్ అజరయ్య గారిని పిలిచిందట. అప్పట్లో విమానాలు లేవు కనుక వీళ్ళు షిప్లో వెళ్ళారు. బిషప్ అజరయ్య, విజయవాడ వాళ్ళందరూ తెలుసు, బిషప్ అజరయ్య స్కూల్ అని ఉంటుంది అక్కడ. ఆయన ఆమె తల మీద కిరీటం పెట్టారట. ఇప్పుడు నిజం అనుకున్నా అంట,
ఈయనెవరు, ఇండియా అతను, ఆమె తల మీదల్లా కిరీటం పెడుతున్నాడు అని యాజకుడు. తంజావూరు నుండి వచ్చి యాజకత్వం చేస్తున్నాడు ఆయన. అప్పుడు తర్వాత డోర్నకల్లో 3,332 ఎకరాలు ఇచ్చేసాడు ఆయనకి. ఇప్పుడు కూడా డోర్నకల్లో 3,332 ఎకరాలు ఉన్నాయి. హిందూ, ముస్లిం, క్రైస్తవ మోడల్ అక్కడ చర్చి అనేది కట్టబడి ఉంటుంది. అలాగే మనం చూస్తే రాజుల అభిషేకము, రాణిగా అభిషేకం చేయటానికి భారతదేశం నుంచి పోయాడు ఆయన. మనం చూస్తే పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురపరుచుటకు రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉండాలి అని ప్రభువు తెలియచేస్తున్నారు. 1 కొరింథీ 6:20లో, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ముందు ఖాళీ ఉంది, వచ్చేయండి అయ్యా, ముందు చాలా ఖాళీలు ఉన్నాయి, రండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే రాజుల అభిషేకము. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో రాహేలు ప్రార్థన చేసిందట, నాకు 2 కొడుకులను ఇవ్వయ్యా, 2 రాజులు అవ్వాలి అని. తల్లి చేసిన ప్రార్థన బిడ్డలకి నెరవేర్పు. ఒక కొడుకు ఐగుప్తు దేశానికి ఏలికయ్యాడు. ఈజిప్ట్ వెళ్తే 2 ఎయిర్పోర్ట్లు ఉంటాయి, ఒకటి కైరో ఎయిర్పోర్టు, 2 అలెగ్జాండ్రియా ఎయిర్పోర్ట్. అలెగ్జాండ్రియా ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు జోసెఫ్ స్టాచ్యూ అనేది అక్కడ ఉంటుంది. ఇజ్రాయెల్కి కదా, అక్కడ కూర్చోబెట్టి చాలా ఫోటోలు తీశాను నేను, యోసేపులాగా నువ్వు కూడా ఫలించాలి అని. అలాగనే యాకోబుకి 12 మంది పిల్లల్లో 11 మంది సిరియా బార్డర్లోనే పుట్టారు. వాళ్ళు 12వ వాడు మట్టికి బెత్లెహేము, ఎఫ్రాతా సరిహద్దుల్లో పుట్టాడు. అతను ఎవరు అంటే బెన్యామీను. ఇశ్రాయేలుకు మొదటి రాజుగా బర్త్ ప్లేస్ను బట్టి బర్త్ సర్టిఫికేట్ చాలా అవసరమై ఉన్నది. ఏ పల్లెటూరులో పుట్టినా అక్కడ రాయాలి, నేను ఈ ఊర్లో పుట్టాను అని. బెత్లెహేము పాత పేరు ఎఫ్రాతా, అంతకంటే పాత పేరు బెన్యామీను దేశము, అంతకంటే పాత పేరు షాలిమార్. మన కలకత్తా వెళ్ళి ఎక్స్ప్రెస్ ఉంటుంది, షాలిమార్ ఎక్స్ప్రెస్. నేను అది చూసినప్పుడల్లా అనుకుంటా, భయ్ ఎవరో కానీ పాత నిబంధన పేరు బలే పెట్టేశారు వీళ్ళకి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే బెత్లెహేము సరిహద్దుల్లో అతడు జన్మించాడు గనక ఇశ్రాయేలుకు మొదటి రాజు అయ్యాడు. అందుకే 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం తైలపు బుడ్డి తీసుకొని సౌలుకి సమూయేలు ప్రవక్త అభిషేకం చేస్తూ ముద్దు పెట్టుకొని, నువ్వు షాలిమార్ మీదకి వచ్చావు కదా, అస్సలు అటు వెళ్ళొద్దు, రాహేల్ సమాధి మీదుగా వెళ్ళు, నీకు కొన్ని సూచనలు, నీ మీద తైలం వేసే కదా, కొన్ని సూచనలు, నెరవేర్పులు అనేవి నీకు కనపడతాయి. అభిషేకం పొందిన వెంటనే రాహేలు సమాధి మీదుగా సెల్సహోలులో ఉన్న రాహేలు సమాధి మీదకి ఇతను వెళ్తూ ఉంటే అతనికి కొన్ని నెరవేర్పులనే కనపడినాయి. మరి నేను ఎప్పుడు ఎఫ్రాతాకి వెళ్ళినప్పుడు రాహేల్ సమాధికి తప్పకుండా వెళ్ళొస్తా. ఇప్పుడు కట్టించినట్టే ఉండదు, జాకబ్ 12 చిల్డ్రన్ అని వాళ్ళందరి పేర్లు అక్కడ రాసి ఉంటాయి. మరి ఎంత పెద్ద స్తూపం ఎప్పుడో యాకోబు కట్టించింది, నేటికి కూడా అక్కడ ఉంటుంది. ఆ స్థలంలోకి వెళ్ళి కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనీయవు. కీర్తన 16లో మనం చూస్తే చివరి భాగాల్లో, నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనీయవు. 5-6 వచనాలు, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగను. తైలాభిషేకము ద్వారా నీకు శ్రేష్టమైన స్వాస్యము అనేది లభిస్తుంది అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు.
కాబట్టి వాళ్ళు నిలుపుకొని పదవి నిలుపుకోపోనే తర్వాత సంగతి. తర్వాత మనం చూస్తే బెన్యామీను భుజముల మధ్య నివసించేవాడట. ఒకసారి చూద్దాం. బెన్యామీనికి అభిషేకము అనేది జరిగిన తర్వాత ఆయన స్థానము ఎలా పెంచబడింది అనేది ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే, ఎంతమంది ధర్మశాస్త్రం చదివారమ్మా 5 పుస్తకాలు? ఆ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 12వ వచనం. బెన్యామీను గూర్చి ఇట్లెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. తల్లి చేసిన ప్రార్థన కొడుకుని భుజాల మీదకి తీసుకొచ్చింది. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. కాబట్టి మనం చూచినట్లయితే భుజముల మధ్య నివసించే అంతస్తు బెన్యామీనుకు వచ్చింది. బెన్యామీను గోత్రములో నుండే మరి మనం చూస్తే అపోస్తుడైన పౌలు కనపడుతున్నాడు. సౌలు అనగా గొప్పవాడు, పౌలు అనగా చిన్నవాడు. అందుకే అంటాడు, నేను తార్సులో కిలికియాలో జన్మించానని చెప్తూ 1 కొరింథీ 11లో నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని తెలియచేస్తూ ఉన్నారు. రాజుల అభిషేకము. మన ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నక్కలకు బొరియాలుండే, నాకాశ పక్షులకు ఒక్కింత స్థలమైనాను, ఇకెక్కడ లేకుండేను. రాజులకు రాజైనాయి, మన విభుని పూజ చేయుటకు రండి. మనం రాజు బిడ్డలం. ఎప్పుడు కూడా మనం అపశృతి అనేది పలకూడదు. అయ్యో నేను ఎంత పేదోడిని, నేను దిక్కులేని వాడిని, నా అంత దరిద్రుడు, ఎప్పుడు అలాంటి అపశృతి అనేది వాడకూడదు. దేవ సంస్తుతి చేయవే మనసు అనే పాటలో శ్రీమంతుడగు, శ్రీమంతుని బిడ్డలము. ఈరోజు అభిషేకము నిన్ను మార్చివేస్తుంది. అహరోను జనములో నుండి ప్రత్యేకించబడ్డాడు. 2 పనివ్వబడింది. 3 తరతరాలకి దీవెనొచ్చింది. ప్రభు అంటున్నారు, నా పని చేస్తే 1000 తరాల వరకు నేను మిమ్ములను దీవిస్తాను. రాహేలు తరములో చేసిన ప్రార్థన తన కొడుకుని రాజుగా చేసింది. ఇశ్రాయేలీలకు మొదటి రాజుగా చేసింది కనుక రాహేలు సమాధి మీదకి వెళ్ళు అని 1 సమూయేలు 10వ అధ్యాయంలో చెప్పినట్టు చూస్తున్నాం. కొంచెం ఈర్ష్యతో అభిషేకాన్ని ఆయన పోగొట్టుకున్నప్పుడు దావీదుకు అభిషేకం చేయాల్సి వచ్చింది. ఒకసారి చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయములో ఇప్పుడు మారుస్తున్నాడు దేవుడు. నువ్వు తైలపు కొమ్ము తీసుకొని కొమ్మును తైలముతో నింపు. అందుకే 92వ కీర్తన 10వ వచనంలో నీ కొమ్ము పైకెత్తి తిని క్రొత్త తైలముతో నీవు అంటబడితివి. 7 రకాల తైలాలు చెప్పాను మీకు. క్రొత్త తైలముతో అంటబడితివి. సరే, వెళ్ళేటప్పుడు ఒక డౌట్ చెప్పాడు. అయ్యా, సౌలు పదవిలో ఉన్నాడు, నేను దావీదుకి అభిషేకం చేస్తాకి వెళ్తున్నాను అనుకో, సౌలుకు తెలిస్తే చంపేస్తాడని దేవుని దగ్గర పెట్టాడు సమూయేలు ప్రవక్త. అప్పుడు దేవుడు చెప్పాడు, సౌలుకి చెప్పేటప్పుడు బలివ్వటానికి వెళ్తున్నాను అని చెప్పు రాజుగారికి, యెష్షయి ఇంటి వారికే అభిషేకం అని చెప్పు. కాబట్టి ఆ కుటుంబానికి అభిషేకం ఉందని చెప్పు, అందులో ఒక్కడనే నేను అభిషేకించేది. ఓ పెద్దోడిని చిన్నోడిని వరుస పెట్టి పంపిస్తున్నాడు ఆయన. తైలం అయిపోతుంటే దేవుడు ఆపుతున్నాడు. ఊరిక నేను అసలు వీళ్ళని కోరుకోలేదని. 7 వచ్చినాక, అయ్యా నీకు ఇంకేమైనా పిల్లలు ఉన్నారా అంటే, కడసారి వాడున్నాడు, గొర్రెలను కాయిచున్నాడు. పని చేసే వ్యక్తిని ప్రభు అభిషేకిస్తారు కానీ సోమరిపోతులు ఇంట్లో నిద్రపోయే వాళ్ళని దేవుడు అభిషేకించాడు. సరే, పిలువు వచ్చేదాకా నేను కూర్చుంటానన్నాడు. దావీదు వచ్చాడు, చక్కటి నేత్రములు కలిగిన వాడు. 119వ దావీదు కీర్తనలో మనకు తెలుసు, నీ ధర్మశాస్త్రమునందు
ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువు. దావీదు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే అన్నప్పుడు అతనికి అభిషేకం చేశారు. బైబిల్లో రాయబడిన మాట, నాట నుండి దేవుని ఆత్మ అతని మీదకు బలముగా వచ్చెను. కాబట్టి ప్రభువులో మనం ఎప్పుడైతే ఉంటామో ఆత్మ బలముగా మన మీదకు వస్తుంది అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. అభిషేకాన్ని బట్టి ఆత్మను బలముగా తండ్రి మనకి దయచేవారై ఉన్నారు. మర్చిపోలేదు, నేను బెత్లెహేము వెళ్ళినప్పుడల్లా అందరం ఒక రాయి మీద కూర్చోబెడతాను. ఎందుకంటే దావీదుకి ఈ రాయి మీద కూర్చోబెట్టి ఆయన అభిషేకం చేశాడు. మీరందరూ ఈ రాయి మీద కాసేపు కూర్చుందాం. ఆయన కూర్చున్న రాయి ఇప్పటికీ ఉంది కదా. అప్పుడు దావీదుకి అభిషేకం చేస్తుంటే ఆయన దావీదు కీర్తన 5వ వచనంలో అంటాడు, నూనెతో నా తలకి అభిషేకం, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. పరిశుద్ధమైన తలంపులు మనలోనికి రావటానికి అంటారు. తలంపు పుట్టక మునిపే నీ ఆలోచనని నేను ప్రభు తెలియచేస్తున్నారు. కాబట్టి మనం చూచినట్లయితే 1 పేతురు పత్రిక 2:9 చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురపరచు నిమిత్తము రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజగా నువ్వు ఉండాలి అంటే నీకు అభిషేకము అనేది అవసరమై ఉన్నది అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే 3వ అభిషేకము ప్రవక్తల అభిషేకము. మనం అనుకుంటాం అహరోనుకి అభిషేకం జరిగింది, మోషేకి ఎక్కడ అభిషేకం జరిగింది అని. పొద దగ్గర 7 రీతులుగా మోషేకి అభిషేకం జరిగినట్టు చూస్తూ ఉన్నాం. పొట్టవల్ల మోషే వంటి పూర్ణ ప్రవక్త ఎట్టివారలైన నెరుగున దేటముగను స్థాపిం పూటెన్ గొప్ప. అమ్మకు చైర్స్ ఖాళీగా ఉంటే వెనకోళ్ళకి పంపించండి, లేకపోతే వెనకోళ్ళు ముందుకు రండి. పిల్లలు ఎవరన్నా ఉంటే కిందకి దిగండి, పెద్దవాళ్ళకి చైర్స్ ఇవ్వండి. మనం గమనించినట్లయితే ప్రవక్త యొక్క అభిషేకము, మోషే ఒక యాజక కుటుంబంలో నుంచి వచ్చినట్టు మనం నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ఒక కుమారుని వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. లేవి వంశము అనేది యాజకత్వానికి ముంగుర్తు అని మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా 1:5 ప్రభు అంటారు, తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్ను నేను ప్రతిష్ఠించి తిని. మోషేకి గర్భంలోనే అభిషేకం జరిగింది. కాబట్టి గర్భంలో ఉన్నప్పుడే ప్రవక్తగా నేను నిన్ను పిలిచి తిని అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఇర్మియా 1:5 పిండముగా ఉన్నప్పుడే 139:16 పిండముగా ఉన్నప్పుడే నా కన్నులు నిన్ను చూచెను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే మనం చూస్తే పొద దగ్గర 7 రీతులుగా అభిషేకం జరిగినట్టు చూస్తున్నాం. మొదటి అభిషేకము కంటికి జరిగింది. అందుకే ద్వితీయోపదేశకాండము 34:7 మోషేకి దృష్టి మాంద్యము లేదు, సత్తువ తగ్గలేదు అని చూస్తున్నాం. ఇప్పుడు 2 తేడాలు చూద్దాం. దావీదు గొర్రెలు కాసుకునే వ్యక్తి, కర్రను పడేశాడు, కత్తినిచ్చాడు, గొలియాతును చంపాడా లేదా? దావీదు ఏమైపోయాడు? అభిషేకాన్ని బట్టి గొప్ప రాజు అయిపోయాడు. ఇప్పుడు మోషే మొట్టమొదటి కత్తే పట్టుకున్నాడు అంటే రాజకుమారుడు గనక. మిద్యాను వెళ్ళిన తర్వాత ఇతడు కర్ర పట్టుకున్నాడు అంటే సాధు రూపము. కర్ర అనేది దీనత్వాన్ని చూపిస్తుంది. మోషే నీ చేతులు ఏముంది అంటే కర్ర, కింద పడేస్తే పారిపోవాలా, దీన్ని చంపాలా అర్థం కాక మోషే దేవుని కౌగిట్లోనికి వెళ్ళిపోయాడట. అప్పుడు దేవుడు మోషేకి తన అంతరంగ ఉద్దేశాన్ని బయలుపరిచాడు.
పొద దగ్గర 7 రీతులుగా అభిషేకాలని మనం చూద్దాం. దేవుడు 1 పొద, 2 పద, 3 సొద, 4 వద, 5 వెద. పొద దగ్గర పదమంటున్నాడు ఐగుప్తు ఒక ఆయన చంపొచ్చాడు, ఏమైనా మామూలుగా వచ్చాడేంటి? అందుకే నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నత్తివాడిని అని చెప్తున్నాడు. కానీ వధ ఒక అతను చంపాడు. ఆ వ్యధ, ఆ బాధ అనేది మోషేలో ఉన్నట్టు చూస్తున్నాం. పొద దగ్గర మొదటిగా అద్భుతమైన అభిషేకము మోషేకి జరిగింది. మోషేకి ఒక పిలుపు వినపడింది, మోషే మోషే అని. పిలుపు విన్నాడు, అంటే చెవులకు అభిషేకం జరిగింది. ప్రకటన 2:7 ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి కలవాడు వినుగాక. ఆలకించు చెవులనిచ్చెను దేవాది దేవుడు, ఆలకించు శక్తినిచ్చెను. మేలు మాటలాలకించి మిగతా మాటలాలకింప, మేలు మాటలాలకించి మిగతా మాటలాలకింప, జాలకంటి నాటి తెల్వి జన్మమందే దేవుడిచ్చే పుణ్య కథలు ఆలకించండి దేశీయులారా, పుణ్య కథలు ఆలకించండి. మోషే కన్నులు పొద వైపు చూస్తున్నాయి, అంటే దేవుని వైపు చూస్తున్నాయి. మనం నిర్గమాకాండంలో చూస్తున్నాం 33:11 మోషేతో దేవుడు ముఖాముఖిగా స్నేహితునితో మాట్లాడినట్టు చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే మొదటిగా కళ్ళకి అభిషేకం జరిగింది. ఆ పొద మండుచుండెను కానీ కాలిపోలేదు. రెండవదిగా మనం చూస్తే మరి కన్నులకు అభిషేకము, చెవులకు అభిషేకము. మోషే పొదవైపు చూస్తున్నాడు కాబట్టి తన చూపుకు అభిషేకం జరిగింది. 2 చెవులకు అభిషేకము, 3 కాళ్ళకు అభిషేకము. ఆ పొద ఎలా కాలిపోలేదు అని ఈ తట్టునున్న మోషే ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. మోషే, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు వేసుకుంటే అట్టయి అభిషేకము. ఇక నుంచి నీకు పని ఇవ్వబోతున్నాను నేను. సువార్త ప్రకటించు వారి పాదములెంతో పర్వతముల మీద సుందరమైనవి అనే మాటను చూస్తున్నాం. కాబట్టి అద్భుతమైన అభిషేకము, ఆశ్చర్యకరమైన అభిషేకము. మోషేకి అదృశ్యమైన అభిషేకం జరుగుతుంది. అదృశ్యం అసలు ఏం కనపడతలా. ఆ పొద మండుచుండెను, చుట్టూ పొగుంది, అంటే ఐగుప్తీయుల యొక్క శోధన. పొద అనగా దైవ సన్నిధి. కాలుతుంది కానీ మరి అది పూర్తిగా పాడైపోలేదు. అందుకే విలాప వాక్యములు 4వ అధ్యాయంలో బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారం ఎట్లు మార్చబడినది. బంగారము అనగా సంఘము మందగిలినది. కాసేపు నిద్రపోదాంలే అన్నట్టు, అందుకే క్వశ్చన్ మార్కులు పెట్టారు. 7వ వచనంలో విలాప వాక్యములు 4:7 దాని ఘనులు శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి దేహము పగడముల కంటే ఎర్రనిది, వారు నీలము వంటి వారు, అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయెను అనే మాటలు చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కాళ్ళకు కూడా అభిషేకము అనేది జరుగుతుంది. అలాగే అందుకున్న అభిషేకము, నువ్వు రా నా దగ్గరికి, నిర్గమాకాండం 24వ అధ్యాయంలో నీకు ఆజ్ఞల్ని ఇస్తాను, ధర్మశాస్త్రాన్ని ఇస్తాను. రక్తాభిషేకం చేశాడు నా నిర్గమాకాండం 24లో. ఈయన నాదాబు, అబీహు, మరి అహరోను అందరు వెళ్ళారు. మోషే మాత్రం నన్ను సమీపించాలి, ఎందుకంటే మోషే 3వ అధ్యాయంలోని ప్రభువుని చూచాడు. 24వ అధ్యాయంలో మోషేకొక్కడికి అర్హత ఉంది, ఆయనకు అభిషేకం ఉంది, మీరు దూరంగా నిలబడండి అన్నారు.
70 మంది దూరంగా ఉన్నారు. మోషే 12 పళ్ళాల్లో లేదా 12 రాళ్ళు పరిచి రక్తాన్ని యవనస్తుల చేత ఎప్పుడైతే చిమ్మారో ఈ 70 మంది దేవుణ్ణి చూచి ప్రధానులుగా మారిపోయినట్లు నిర్గమాకాండం 24 అధ్యాయంలో మనం గతంలో చెప్పుకున్నాం. దేవుడన్నాడు, నువ్వు వచ్చి నా దగ్గర ఉండు, నీకు ధర్మశాస్త్రాన్ని ఇస్తాను, ఆజ్ఞల్ని ఇస్తాను అని తెలియచేస్తూ ఉన్నారు. అంటే మేఘములో ఆయనకు అభిషేకం జరిగింది. 24 అధ్యాయంలో 6 రోజులు మేఘములో నిలబడిపోయాడు. కాబట్టి మన పితరులందరూ మరి మేఘంలో బాప్తీసం పొందారు అని చెప్పి మనం చూస్తున్నాం కదా. ఆ బండ క్రీస్తే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే బండలో. కానీ మొట్టమొదట అభిషేకాన్ని ఎవరు పొందారు? 24 అధ్యాయంలో మోషే పొందినట్టు మనం చూస్తూ ఉన్నాం. 6 రోజులు మేఘముతో అభిషేకము అనేది ఆయనకి జరిగింది. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-26లో చూస్తే, వాక్యమని ఉదక స్నానముతో నేను నిన్ను అభిషేకిస్తున్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే మనం చూస్తే ఆనంద అభిషేకము, పొద దగ్గర దేవుడు పిలవంగానే ఎంత ఆనందం వచ్చేసిందో మోషేకి. అలాగే నువ్వు ఐగుప్తులో నా ప్రజల బాధను చూచాను, నువ్వు వాటిని తీసుకురావాలంటే నేను ఎంతటి వాడను అంటున్నాడు. అంటే మోషే తగ్గింపు కనపడుతుంది. అయ్యా, నువ్వు నన్ను పిలుస్తున్నావు, నువ్వు కనపడుతున్నావు, వాళ్ళని తీసుకురావటానికి నేను ఎంతటి వాడను. బైబిల్లో ఒక మాట ఉంది, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును అని ప్రభు తెలియచేస్తున్నారు. అంటే అభిషేకములో తగ్గింపు అనేది వచ్చి వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం చూచినట్లయితే మోషే ముఖము ప్రకాశించింది. మోషే ముఖానికి అభిషేకం అనేది వచ్చింది. అయ్యగారు అన్నారు, ఎవరి మోకాళ్ళు నలుపెక్కుతాయో వారి ముఖం తెలిపెక్కుద్ది, సైతాన్ నోటికి పులిపెక్కుద్ది అని. మోషే నీ ముఖం ప్రకాశించిపోతుంది, మేము నిన్ను చూడలేం, నువ్వు ముసుకేసుకో అని చెప్పినట్టు చూస్తున్నాం. దైవ సన్నిధిలో మోషే ఉన్నాడు గనక, పరిపూర్ణమైన అభిషేకం పొందాడు గనక మోషే ముఖము ప్రకాశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగని ఇక్కడ మనం చూచినట్లయితే మోషేకి సంపూర్ణమైన అభిషేకము దేవుడు ఎక్కడిచ్చా అంటే పొద దగ్గరే ఇచ్చి వేసినట్టు చూస్తున్నాం. కంటికి అభిషేకము, కాళ్ళకు అభిషేకము, చెవులకు అభిషేకము, మనస్సుకు అభిషేకము. మన మనస్సు మారి రూపాంతరము చెందాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మోషే ప్రవక్త. అందుకే నిర్గమాకాండం 7వ అధ్యాయంలో అంటాడు, ఫరోకి నిన్ను నేను ప్రభుగా చేయుచున్నాను. కీర్తన 82:6లో చూస్తే, మీరు దైవములనియు, అభిషేకం జరిగితే పాంపిల్లలే అవుతాయి, దేవుని పిల్లలే అవుతారు. అందుకే రోమా 8:14లో అంటాడు, ఎందరో ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులయ్యే అధికారము అనేది దేవుడు అనుగ్రహించు వారై ఉన్నారు. అభిషేకాన్ని బట్టి ఆత్మ వస్తుంది, అభిషేకాన్ని బట్టి నీ స్థానం మారుతుంది, అభిషేకము నుండి క్రింద స్థితి నుండి పై స్థితిలోకి వస్తావు, అభిషేకాన్ని బట్టి నాయకత్వం అనేది ఇవ్వబడుతుంది, అభిషేకాన్ని బట్టి సాత్వికము అనేది వస్తుంది. కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పారు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. కాబట్టి 1 యాజకుల అభిషేకము, 2 రాజుల అభిషేకము, 3 మోషే రాజకుమారుడే ప్రవక్త అభిషేకము. అందుకే అయ్యగారు రాశారు, పుట్టవలయు మోషే వంటి పూర్ణ ప్రవక్త, ఎట్టి వారలైన నెరుగనట్టి ధర్మముల్ దిట్టముగను స్థాపింప దేవపుత్రుడు పుట్టెన్ గొప్ప బోధకుడాయెను, పుట్టెన్ గొప్ప బోధకుడాయెను. అలాగనే ఏలియా ఒక అపశృతి వాడాడు. యెజబెలును చంపేస్తానని బెదిరిస్తుంది. మరి బదరీ వృక్షం క్రింద అంటే రేగి చెట్టు కింద కూర్చొని మరణాపేక్ష కలిగిన వాడై 1 రాజుల గ్రంథం 19లో, ప్రభా ఇంత మట్టికి చాలు, నా పితరుల కంటే నేనేం గొప్పోడిని కాదు, నన్ను తీసుకో,
మరి ఏలియా చావును కోరుకున్నాడు గనక చావు అనేది లేకుండా ఆరోహణ అంతస్తు దేవుడు ఇచ్చివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట మాట్లాడటం ద్వారా ఆయన స్థానం తగ్గింది. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే మరి అక్కడ అంటాడు, మోషే మన వంటి స్వభావం కలిగిన, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఆయన ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయింది కానీ స్వభావం మారిపోయింది అన్నట్లుగా మనం ఆసక్తితో ఆయన ప్రార్థన చేసినట్టు చూస్తున్నాం. ఏలియా నీళ్లు పోయించి నిప్పును రప్పించాడు. అంత శక్తి కలిగిన ఆయన ఒక స్త్రీకి భయపడ్డాడు. కాబట్టి సరే, దేవుడు చెప్తున్నాడు, ఎవరిని బతిలాడు దేవుడు. అలాగనేమో మరి నువ్వు వెళ్ళి నీ స్థానంలో ఎలీషాకి అభిషేకం చెయ్యి, అజాయేలుకి రాజుగా పట్టాభిషేకము చెయ్యి అని చెప్పాడు. అప్పుడు ఎలీషా ఏనొచ్చేటప్పటికి 12 అరక ఆయన భుజం మీద పెట్టుకొని దున్నుతూ ఉన్నాడు. ఏలియా వెళ్ళి తన దుప్పటి వేసి, అంటే పిలుపు, వెంటనే అన్నాడు, నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వస్తానని. అంత పెద్ద భూస్వామి ఏలియా పిలవంగానే ఎలీషా సేవకు ఒప్పుకున్నాడు గనక ఏలియా స్థానములో ఎలీషాకి ప్రవక్త అభిషేకము జరిగినట్లుగా దేవుడే చెప్పాడు, అతనికి అభిషేకం చేయి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఏలియా వెళ్ళిపోయేటప్పుడు ఎలీషాని వెంబడిస్తున్నాడు. ఆయన అంటాడు, మరి ఇద్దరు బేతేలుకి వెళ్ళారు, గిల్గాల్కి వెళ్ళారు, ఎరికోకి వెళ్ళారు, యోర్దానికి వెళ్ళారు. నీ యొద్ద నుండి నేను తీసివేయబడక మునుపు నీకేం చేయాలి అంటే 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి అన్నాడు. నువ్వు అడిగింది కష్టతరముగా ఉంది అన్నాడు, అయినా ఇచ్చాడు. ఈ తైలాభిషేకములో కష్టతరముగా ఉన్న ప్రతి అంశానికి దేవుడు నెరవేర్పును దయచేయవారై ఉన్నారు అని ప్రభు చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. 1 యాజకుల అభిషేకము, 2 రాజుల అభిషేకము, 3 ప్రవక్తల అభిషేకము అని చూస్తూ ఉన్నాం. 4వ అభిషేకాన్ని మనం చూచినట్టయితే బలిపీఠము యొక్క అభిషేకము. అభిషేకించబడిన నీకు శ్రమ అనేది ఉంటుంది. బలిపీఠము అనగా సిలువ. 1 కొరింథీ 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కాబట్టి అభిషేకములో శక్తి. అలాగనే బలిపీఠంను ప్రతిష్ఠించుమని నిర్గమాకాండం 40వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. దేవాలయంలోకి రాగానే తలకాయ ఉంచుకొని మనం చిన్న ప్రార్థన చేసుకుంటాం. తల వంచి సిగ్గునా నే చేయు నేరా ములనెంచు నాలోనా పలుమారు నీ గాయముల గెలికి నిన్ శ్రమ పరచునా కలదోషములకై ఇప్పుడు విలపించి వేడు కొందు నాయన్నారాగదే ఓ యేసు తండ్రి నాయన్నారాగదే. నువ్వు తల వంచినప్పుడు నీ తలని దేవుడు అభిషేకిస్తాడు. 139వ కీర్తనలో నీకు తలంపు పుట్టక మునిపే నీ ఆలోచన నేను ఎరిగి ఉన్నాను. మన ఆలోచనలన్నిటిని దేవుడు మారుస్తాడు. నిరాశ ఆలోచన అనేది మనలోకి రాకూడదు. భయము అనే ఆలోచన మనలోకి రాకూడదు. అందుకే యోబు గ్రంథము 15:8 దేవుని యొక్క ఆలోచన సభలో నువ్వు చేరి ఉన్నవాడవా అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే 5 దేవాలయ అభిషేకము. దేవాలయంలోకి వచ్చినప్పుడు మనకు అభిషేకం జరుగుద్ది. 1 కొరింథీ 3:16 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వానిని పాడు చేయు. నా ఇల్లు నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం, నేను తింటే నీకేంటి, తినపోతే నీకేంటి అనకూడదు. 1 కొరింథీ 6:20 మీరు మీ సొత్తు కాదు విలువబెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని
ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి వ్యక్తికి అభిషేకం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఈ శరీరము దేవునిది, మన హృదయము దేవుంది. అందుకే నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే మందిరమును నువ్వు ప్రతిష్ఠించు అని తెలియచేస్తున్నారు. 23వ దావీదు కీర్తన 6వ వచనంలో దావీదు అంటాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. 6వ అభిషేకము ఉపకరణముల అభిషేకము. దేవుని సన్నిధిలోకి ఏది తీసుకొస్తే, నూనె తెస్తే నూనె అభిషేకించబడుతుంది, పాత్రలు తెస్తే పాత్రలు అభిషేకించబడతాయి. మరి పరిశుద్ధ స్థలములో ఉన్న పాత్రల్ని బబులోను చెర క్రీస్తు పూర్వం 606లో నెబుకద్నెజరు వెళుతూ సొలొమోను దేవాలయంలో ఉన్న బంగారు పాత్రలను ఎత్తుకుపోయాట. మరి ఎత్తుకుపోతే వాళ్ళ మనవడు బెల్షస్సరు 1000 మందికి విందు చేస్తూ ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్న పాత్రలన్నీ సొలొమోను బంగారుపై చేయించాడని ఆ పాత్రలో ద్రాక్షరసం పోసి తాగండి అని ఇచ్చాడట. వెంటనే దానియేలు గ్రంథం 5:5లో గోడ పూత మీద ఒక వ్రాత కనపడుతుంది, మెనే మెనే టెకేల్ ఓపార్సిస్, నిన్ను త్రాసులో తోస్తున్నాను, తక్కువగా కనపడుతున్నావు. పరిశుద్ధమైన పాత్ర అక్కడ దెబ్బతింటూ ఉంది. అందుకే 2వ తిమోతికి రాసిన పత్రిక 2:20లో గొప్ప ఇంటిలో వెండి పాత్ర బంగారు పాత్ర మాత్రమే కాక కర్రవియు మట్టివి కూడా ఉండును, యజమాని వాడుకొనుటకు అర్హమైన పాత్ర. యజమాని నిన్ను వాడుకోబోతున్నాడు, ఇప్పుడు అభిషేకాన్ని బట్టి వాడుకోబోతున్నాడు. యజమాని వాడుకొనుటకు అర్హత అనేది తైలాభిషేకం ద్వారా మనకు అందించబడుతూ ఉంది. కాబట్టి పాత్రలు ప్రతిష్ఠించబడి, పాత్రను తీసుకెళ్ళి నేను రాజును కదని ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే గోడ పూత మీదకి వ్రాత వచ్చి వేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నవాడు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు అని ప్రభు చెప్తున్నారు గనక, మరి పాత్ర అనగా మన హృదయము దేవునికి ఇవ్వాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 7వదిగా మనం చూస్తే వ్యక్తికి అభిషేకము. మనకి నా ఇష్టం అంటాకి వీలేదు, నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయా, నా ఇష్టమిక కాదాది. కాబట్టి ఇక్కడ చూస్తే యెరూషలేములో ఉన్న వ్యక్తి నేను ఎక్కడికన్నా పోతానన్నట్టు ఎరికోకి వెళ్తుంటే వస్త్రాలను కోల్పోయాడు, స్థితిని కోల్పోయాడు. యాజకుడు పక్కగా పోయాను, యాజక వస్త్రంతో ఉన్నప్పుడు దిగంబర శరీరాన్ని చూడకూడదు, మోషే ధర్మశాస్త్రం. లేవీయుడు చూడకూడదు. వెంటనే దేవుని రూపం మారిపోయింది, సమరయుడిగా మారిపోయాడు. అతన్ని చూచి జాలిపడి దగ్గరగా పోయి నూనె ద్రాక్షరసము పోసి, నూనె అనగా అభిషేకం. నీకు నూనె అయిపోతే నువ్వు యెరూషలేములోకి రావటానికి లేదు. ద్రాక్షరసం అనగా ప్రేమ. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. తీగ ద్రాక్షవల్లితో ఉంటే పనిచేస్తుంది, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. వ్యక్తికి అభిషేకము. అందుకే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13-14లో మీలో ఎవరైనా రోగి అయి ఉన్నారా, అనారోగ్యంగా ఉన్నారా, నూనె రాసి ప్రార్థన చేయండి. వేసే పద్ధతి ఉంది, రాసే పద్ధతి ఉంది. రాసి ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని చూస్తున్నాం. అలాగే మనం చూచినట్లయితే యోహాను పత్రిక 3:2-6 వచనాలు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని కోరుచున్నా. పాత నిబంధనలో 3 అభిషేకాలు, 1 యాజకుల అభిషేకము, 2 రాజుల అభిషేకము, 3 ప్రవక్తల అభిషేకము. క్రొత్త నిబంధనలో 4 అభిషేకాలు. ప్రభుని ఒక స్త్రీ అభిషేకించింది. దైవజన్య కాలంలో 7 సన్నిధి స్త్రీలకు బరంపురంలో మీరు దైవజన్య అభిషేకించండి అని సన్నిధి పరులకు చెప్తే వెంటనే అయ్యగారు ఒప్పుకున్నారట దానికి.
ఒక స్త్రీ ఏంటి మమ్మల్ని అభిషేకించడం అని అన్నారా? అలాగని ఇక్కడ మనం చూచినట్లయితే యేసు ప్రభు యొక్క అభిషేకము సేవ చేయటానికి లూకాసు వార్త 4:16 ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకు. రెండవది సంఘమునకు అభిషేకము. మనం చూచినట్లయితే సంఘమంతా ఆత్మతో నింపబడాలి అని ప్రభు తెలియచేస్తున్నారు. మేడగదిలో 12 మంది ఉన్నారు. 12 మంది 70 మంది అయ్యారు. 70 మంది 120 మంది అయ్యారు. 120 మంది 300 మంది అయ్యారు. 300 మంది 500 మంది అయ్యారు. 500 మంది 5,000 మంది అయ్యారు. ఒకే టైంలో అందరూ ప్రభువుని చూచినట్లు, అందరి మీదకి ఆత్మ వచ్చినట్లు, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో బలమైన గాలి వీచినట్లు అందరి మీదకి ఆత్మ దిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అంటున్నారు, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని ప్రభు చెప్తున్నారు. ఒకటి ప్రభువుకి అభిషేకము. రెండోదిగా మనం చూచినట్లయితే సంఘానికి అభిషేకము. మూడోదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ అభిషేకము. చివరి కాలంలో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో అంత్య దినముల మందు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ బిడ్డలు ప్రవచిస్తారు, వృద్ధులు కలలు కంటారు. ఇది 3వ అభిషేకం, అంటే పరిశుద్ధాత్మ అభిషేకము. 4వదిగా మనం చూచినట్లయితే నూనెతో అభిషేకము. మనం చూచినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రావటానికి 10 మంది టైంకే వచ్చారు. 10 మంది కన్యకలే, పవిత్రురాలైన కన్యకగా ఒకే పురుషునికి నేను మిమ్మల్ని ప్రదానము చేసి. అందరు స్వరం విన్నారు, అందరు కునికారు, అందరు లేచారు. చివరి టైంలో ప్రభువుని ఎదుర్కొనేటప్పటికి 5గురికి నూనె ఉంది, 5గురికి ఏమైపోయిందమ్మా? తక్కువైంది. ఇప్పుడు అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అంటున్నారు. అమ్మేవారు ఎవరు ఉంటారు? ఇది మీకు మాకు చాలదు. బహుశా అనుకోవచ్చు అస్సలు సహోదర ప్రేమ లేదంటే ఆ టైంలో కాదు. కాబట్టి నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఫిలదెల్ఫియా సంఘాన్ని ప్రభు చెప్తూ ఉన్నారు, దేవుడు మనకిచ్చిన వరాలను కానీ, దేవుడు మనకిచ్చిన పరిచర్యను కానీ చాలా జాగ్రత్తగా, అభిషేకము ద్వారా మనం చూస్తే స్థానం పెంచబడుతుంది. అభిషేకము ద్వారా ప్రజల్లో నుంచి నువ్వు ప్రత్యేకించబడతావు. అభిషేకం ద్వారా పై స్థితిలోకి వస్తావు. అభిషేకం ద్వారా దీపము వెలుగుద్ది. ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే దావీదుకి అభిషేకం జరిగిందో నాట నుండి దేవుని ఆత్మ అతని మీదకి బలముగా 7 గుడారాలు చూచాము, 7 తైలాలను చూచాము, 7 అభిషేకాలు అనేవి మనం చూచాం. ప్రభా, ఈ 7 అభిషేకాల్లో ఏదైనా ఒక అభిషేకం నాకు, ఏదో ఒక వరము అనేది నాకు దయచేయి, నా స్థాయిని పెంచు నాయన అన్నప్పుడు లూకాసు వార్త చివరిగా 24వ అధ్యాయం 50వ వచనంలో ఆయన చేతులెత్తి వారిని దీవించెను. చేతులు ఎత్తటమే ఆయన మనల్ని అభిషేకించడం. దేవుడు నిన్ను దీవించి వెళ్ళిపోయాడు, నాకే దీవెన లేదు అనుకోకూడదు. ఆయన వారిలో నుండి ప్రత్యేకించి నిన్ను దీవించేటప్పుడు నిన్ను ప్రత్యేకించాడు. తైలాభిషేక పండుగలో ఆయన మనల్ని ప్రత్యేకించువారై ఉన్నారు అని ప్రభు చెప్తున్నారు. మోషే కొండ మీద ఉంటే వీళ్ళంటారు 31వ అధ్యాయంలో మోషే చేతులకు ఆజ్ఞలు వచ్చినాయి. 32వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు వ్యతిరేకం జరిగింది. ఆ రోజు ఏమన్నారు వాళ్ళు? మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు. ఆయన కొండ మీద ఉన్నాడు అని అందరికీ తెలుసు, కానీ మోషే ఏమాయనో. కాబట్టి నువ్వు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఈ మోషే సుఖోపవాస ధ్యానాల్లో 40వ రోజు పూర్తి చేసుకొని తైలాభిషేక పండుగలకు వచ్చిన మీకు ధర్మశాస్త్రములో ఉన్న 1000 రెట్లు దీవెన దేవుడు మీకు ఇచ్చి మీ స్థాయిని మార్చి గొప్ప ప్రమోషన్స్ని ఇచ్చి దేవుడు తన ఉద్యోగంలో ప్రవేశించడానికి అభిషేకం అవసరము అన్నారు గనక అట్టి అభిషేకముతో
తండ్రి మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచి బోధకుడు అయి ఉన్న తండ్రి, ప్రత్యక్షపు గుడారము, సాక్ష్యపు గుడారము, దావీదు గుడారము, అదితి గుడారము, యాయేలు గుడారము, అలాగే నువ్వు మాట్లాడే సాక్ష్యపు గుడారము నాయన, మరి యోబాలు వేసినటువంటి గుడారము మా ముందుంచి ఈ గుడారాలన్నీ శిథిలమైపోతాయి, నిత్యత్వము కలిగిన గుడారము దేవుని సన్నిధిలో ఉన్నది అని రుజువు చేసిన తండ్రి వందనాలు. అలాగనే ఆనంద తైలముతో అభిషేకిస్తున్నానన్నారు, క్రొత్త తైలముతో మిమ్మల్ని హెచ్చిస్తాను అన్నారు. అలాగనే సుగంధ తైలముతో మీకు మంచి పేరుని నేను ఇస్తాను అన్నారు. పరిమళ తైలముతో ఐక్యత అనేది నేను ఇస్తాను అన్నారు. అలాగునే నాయన, నీవు నీ బిడ్డలను ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో హెచ్చిస్తానని 7 రకాల తైలాలు మా ముందు ఉంచినందుకు వందనాలు. 7 అభిషేకాలు ఉంచినందుకు వందనాలు. ఈ 40 దినాలు ఆబ్సెంట్ పడకుండా చక్కగా నీ బిడ్డలు నీ సన్నిధిలోనికి వచ్చారు నాయన. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి. పోయిన తైలాభిషేక పండుగ నుండి ఈ పండుగ వరకు బిడ్డలను దీవించినందుకై వందనాలు. అలాగే నీ నోటిని బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను అన్నారు. ద్వితీయోపదేశ క్రొత్త నూనెతో అతన్ని జుర్రించెదను అన్నారు తండ్రి వందనాలు. యాకోబు రాయి మీద నూనె వేస్తే అది బేతేలుగా మార్చబడింది. అలాగే మా స్థితిని మార్చి నీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా మమ్మల్ని సిద్ధమని మా మధ్యకు అభిషిక్తులుగా వచ్చి వేసిన యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరి మన అందరం లేచి నిలబడి స్తుతియు మహిమయు నీకు